నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 30వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గురుదత్త అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీలో దాగి ఉన్నటువంటి సహజ నాయకత్వాన్ని బయటకు తీసుకువచ్చే రోజుగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పని ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటోంది. గతంలో ఎన్నో సందేహాలతో వాయిదా వేసిన ఒక లక్ష్యం ఇప్పుడు సాధ్యమేనని నమ్మకం మీలో బలపడుతుంది. ఈరోజు ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగు కూడా రాబోయేటటువంటి ఆగస్టు నెలకు బలమైన పునాదిగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. ఉదయం వేళ వృషభ రాశి వాళ్ళకి చూస్తే గనుక అనుకోకుండా ఒక ఆహ్వానం, సమావేశం లేదా చర్చల్లో పాల్గొనే అవకాశం రావచ్చు. అక్కడ మీరు చెప్పే ఒక ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీ మాటల్లో ఉన్న స్పష్టత వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఈరోజు తమ ప్రతిభను నిరూపించుకునే సమయంగా మారుతోందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవడం ద్వారా ఉన్నతాధికారుల ప్రశంసలు మీకు లభించబోతూ ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా కూడా వాటిని మీరు భారంగా కాకుండా అవకాశంగా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి పురోగతిని మీరు సాధించగలుగుతారు. వ్యాపారస్తులకి వినియోగదారుల నుంచి కూడా ఇప్పుడు మంచి స్పందన లభించబోతూ ఉంది. ముఖ్యంగా మీరు ప్రవేశపెట్టేటటువంటి నూతన ఆఫర్ కానీ లేదా కొత్త విధానం ఆశించి దానికంటే మెరుగైన ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఆర్థికంగా కూడా చూసినట్లయితే ఈరోజు లాభ నష్టాల కంటే కూడా ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంగా ఇది కనిపిస్తోంది. భవిష్యత్తు కోసం పొదుపు లేదా పెట్టుబడికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం మీరు ఇప్పుడు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవడం ద్వారా మేలు జరుగుతోంది. ఇంట్లోనూ ఆనందకరమైన వాతావరణం నెలకొంటోంది. పెద్దల ఆశీర్వాదం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని చెప్పుకోవచ్చు. ఇక స్నేహితుడు లేదా గురువు లాంటి వ్యక్తితో జరిగే సంభాషణ మీ జీవితం పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన మరింత బలపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి శారీరక శ్రమ కంటే కూడా మానసికమైన అలసట ఎక్కువగా అనిపించవచ్చు. కొంత సమయం ధ్యానం లేదా ప్రశాంతమైన వాతావరణంలో మీరు గడిపితే మీ మనస్సు తేలికపడుతోంది. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించి పసుపు రంగు పుష్పాలను సమర్పించండి. అనంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఇక అలాగే పేదలకు ఎవరికైనా అన్నదానం చేయడం శుభప్రదం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.